హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ తెలిసిన విషయమే, యూట్యూబ్లో ఎంత కష్టపడి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నా వ్యూస్ రావట్లేదు. అంతేనా? ఒక గొప్ప యూట్యూబర్ అవ్వాలంటే ఎవరికి ఉండదు. కానీ సత్యదేవ్ గారు చెప్పినట్లు మీకు కిరీటం కావాలంటే మీరు యుద్ధం చేయాల్సిందే. మెయిన్గా యూట్యూబర్ అవ్వాలంటే ఇన్స్టెంట్ మోటివేషన్ అయ్యి 1 లేదా 2 వీడియోలు పోస్ట్ చేసి వెంటనే వ్యూస్ వచ్చేయాలంటే అస్సలు కుదరదు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, యూట్యూబ్లో కన్సిస్టెన్సీ పోస్టింగ్ అనేది చాలా అవసరం. మీకు యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా రాకున్నా డిసిప్లిన్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. సో ఫస్ట్ అయితే మీరు ఆ సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి. సో డైలీ పోస్ట్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో మీరు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు వ్యూస్ ఎందుకు రావో నేను చూస్తాను. చాలా క్లీన్ అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వీడియో అప్లోడ్ చేయండి. అంతకంటే ముందు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఫాలోవర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి అన్న కంప్లీట్ టిప్స్ మీతో ఫర్దర్గా డిస్కస్ చేస్తా. సో అస్సలు మిస్ అవ్వకండి. జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అన్న కంప్లీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఎక్కువ ల్యాగ్ లేకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ థింగ్, ఎవరైతే యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారో, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో, సో ఇక్కడ కనిపిస్తుంది కదా వైటీ స్టూడియోస్, ఇది అనేది పక్కా ఉండాలి. సో ప్రతి ఒక్క మొబైల్లో సో చూసుకోవచ్చు, ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఫస్ట్ అయితే వైటీ స్టూడియోస్ అయితే డౌన్లోడ్ చేయండి. అండ్ రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ చూడండి, ఇక్కడ వ్యూస్. సో 6 lakh వ్యూస్, ఇక్కడ 2 lakh వ్యూస్ అండ్ 17K 18K. సో ఇలా మంచిగా రీచ్ వెళ్తుంది. ఒకప్పుడైతే నాకు 2K 3K వ్యూసే వచ్చేవి, బట్ ఇప్పుడైతే మంచిగా వెళ్తుంది. సో రీజన్ ఏంటి, ఆ టిప్స్ ఏంటని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ వైటీ స్టూడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. సో షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే అలా కొంచెం ఒక 1 minute చూసాక నెక్స్ట్ ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 15 seconds ఇలా ఉంది కదా టైమ్. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. బికాస్ సో మామూలుగా ఏదైనా షార్ట్స్ లెంత్ 15 seconds వరకే మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మేము 3 minutes పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 minutes లోపు ఏ షార్ట్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా, ఇక్కడ యాడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాంట్లోకి వచ్చేయండి. ఓకే సార్, ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ కొట్టేయండి. సో అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా నెక్స్ట్ కొట్టేయండి. అండ్ ఇక్కడ ఫ్రీ టిప్ ఒకటి ఇస్తాను. అంటే ఇక్కడ మీరు ఆడియో యాడ్ చేసుకుని ఉంటే పైన ఇక్కడ చూపిస్తుందా, యాడ్ ఆడియో చేసుకోండి. సో అది ఏదైనా నార్మల్ రీల్ అనుకుంటే ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ కూడా. సో ఇక్కడ మీకు ఎక్స్ట్రా టిప్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసారా టెక్స్ట్ కనిపిస్తుంది ఏఏ అని చెప్పేసి. సో దానిపైన ట్యాప్ చేయండి. చేసి ఇక్కడ మీరు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది పైన యాడ్ చేస్తారు కదా ఫాంట్స్తో, సో ఇదే అనమాట అది. సో నేనైతే జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని యాడ్ చేస్తాను. సో ప్రతి షార్ట్లో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, దీనివల్ల సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అని టైప్ చేశాను, డన్ కొట్టాను పైన. అండ్ ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మరీ మిడిల్లో ఉంటే బాగోదు. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ మొత్తం షార్ట్ అయితే చాలా క్లమ్జీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ 3 options కనిపిస్తుంది. అందులో మిడిల్ వన్ టైమింగ్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో పైన ఇక్కడ చూసారా కనిపిస్తుంది, సో టైమింగ్ అయితే. అండ్ మీరు పైన సబ్స్క్రైబ్ మీద ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి సో కొంచెం తగ్గించండి. లైక్ ఆ టైమింగ్, లైక్ మొత్తం షార్ట్ ఇప్పుడు 1 minute అయితే 30 seconds పెట్టుకోవడం. సో అట్లా. సో ఇప్పుడు 27 seconds కదా, ఇక్కడ 13 seconds పెట్టుకుంటాను. సో ఆటోమేటిక్గా సగం ఇలా వీడియో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన ఇలా క్లోజ్ చేసేయండి విండో అయితే. సో అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రెస్ చేయండి. సో మొత్తం ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది. అండ్ తర్వాత ఎలా అయితే వస్తుంది, ఇక్కడ మీరు టైటిల్ అయితే ఇవ్వాలి. సో టైటిల్ అనేది చాలా సింపుల్ అండ్ షార్ట్గా ఇవ్వండి. ఇందులో ఏంటంటే చాలామంది చాలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టేస్తారు, రకరకాల గందరగోళం చేస్తారు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఇవ్వండి. నేనైతే చూడండి తిరుమల అంతే చాలు. తిరుమలని పెట్టేసి ఇంకా ఎండ్, ఇక్కడతో మరి ఇంకేం అవసరం లేదు. సో ఇదైతే చాలు గైస్, ఎంతకన్నా ఇంక ఎక్కువ అయితే చేయొద్దు. అండ్ ఇక్కడ చూడండి విజిబిలిటీ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇక్కడ 3 options ఉంటుంది, పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్. మనమైతే డైరెక్ట్ పబ్లిక్ చేయొద్దు, అన్లిస్టెడ్లో పెట్టండి. సో ఇదేంటంటే మనం ఆప్షన్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, కావాల్సిన టైంలో అప్లోడ్ చేసుకోవచ్చు. చెప్తాను దీనికోసం. అండ్ థర్డ్ వన్ ఇక్కడ ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, సో ఇదే ఉంచేయండి యాజ్ ఇట్ ఈజ్. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి మనం కొంచెం టెక్స్ట్ ఫస్ట్ మనం ఏదైతే పెడతామో దీన్ని కాపీ చేసుకొని, అండ్ జస్ట్ సింపుల్గా కాదు ఏమైనా ఇమోజీస్ కూడా యాడ్ చేయండి. సో ఫర్ బెటర్ రీచ్. అండ్ ఇక్కడ ఓన్లీ టెక్స్ట్తో పాటు సమ్ ఇమోజీస్ ఏమైనా యాడ్ చేయండి. సో కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి. సో ఇలా ఏమైనా నచ్చిన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఇలా మొత్తం కాపీ చేసుకోండి. సో మీరు డిస్క్రిప్షన్లో పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ టైటిల్ అయితే కామన్గా ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఫస్ట్ ఇది పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను ఇప్పుడే ఫాలో అయిన టిప్ చెప్తాను చూడండి. సో ప్రీవియస్గా నేను చాలా రీల్స్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇవన్నీ చూసారా, జస్ట్ నార్మల్గా 3K 4K వ్యూసే. బికాస్ ఇక్కడ నేను ఏం చేశానంటే డిస్క్రిప్షన్లో పెద్దగా నేనేం ఇవ్వలేదు, జస్ట్ బేసిక్ ఇంతే. ఇలానే జస్ట్ ఆ హెడ్డింగ్ పెట్టేసి కింద ట్యాగ్స్ ఇచ్చేసేవాడిని. బట్ నౌ ఇక్కడ మంచిగా రీచ్ రావడానికి కారణం ఏంటంటే నేను యాజ్ ఇట్ ఈస్ ఆ పైన టైటిల్తో పాటు కింద డిస్క్రిప్షన్లో కొంచెం మ్యాటర్ కూడా యాడ్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి.
సో పైన ఈ గోవిందా గోవిందా అని పెట్టేసి జస్ట్ ఇక్కడ 2 హ్యాష్ ట్యాగ్స్ పెట్టా కదా. సో ఇందులో దాంతోపాటు కొంచెం మ్యాట్ టెక్స్ట్ కూడా యాడ్ చేశాను. చూడండి, జీవితంలో చాలా చూశాను. సో సంథింగ్ నాకు నచ్చింది, మనసుకి ఏదైతే అనిపించిందో ఆ వీడియో చూశాక, లైక్ అందరికి ఏమనిపిస్తుందో, సో కొంత టెక్స్ట్ యాడ్ చేశాను. సో హెడ్డింగ్తో పాటు కొంచెం టెక్స్ట్ అండ్ కింద హ్యాష్ ట్యాగ్స్ 5. సో దీనివల్ల బాగా రీచ్ వెళ్ళింది. అండ్ ఇది ఒకటి ట్రై చేశాను, ఇది ఒక 6.7 lakh వ్యూస్ వెళ్ళింది. నెక్స్ట్ ఒకటి 2 lakh వ్యూస్ వెళ్ళింది. అండ్ ఇంకొకటి 17K. సో లాస్ట్ 3 పెట్టిన ఈ రీల్స్ ఇవే, ఇది జస్ట్ ఇప్పుడే పెట్టాను జస్ట్ ఇది. సో చూసారా, ఈ టిప్ ఫాలో అవడం వల్ల చాలా మంచిగా రీచ్ వస్తుంది. సో మీకు నచ్చింది ఏదో ఒకటి చాలా పెద్ద టెక్స్ట్ అయితే పెట్టేసేయండి. దీంతో పాటు కిందన ఒక 5 హ్యాష్ ట్యాగ్స్, మీకు ఏదైతే నీచ్ ఉంటుందో సో హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టాలి. ట్రావెలింగ్ అయితే ట్రావెలర్, ఎక్స్ప్లోర్ అట్లాంటివి. సో డిస్క్రిప్షన్లో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చేస్తే చూడండి, ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నాది వీడియో టాపిక్ ఏంటి, ఇప్పుడు నా నీచ్ ఏంటి, మోటివేషన్ ఇస్తాను నార్మల్గా. సో ఇక్కడ మీకు నచ్చింది ఫస్ట్ మోటివేషన్ ఇక్కడ పెట్టి కామా ఇవ్వాలి. సో ఎవరైనా ఆడియన్స్ మీ ఛానల్కి లైక్ ఒక మోటివేషన్ కావాలన్నా మీది ఫస్ట్ రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్యాగ్స్లో ఇవ్వడం వల్ల. అండ్ ఇప్పుడు రిలేటబుల్ ఏంటి, తిరుపతి కదా, సో తిరుమల అని ఇస్తాను. సో ఎందుకంటే అది తిరుమల వీడియో. అండ్ తిరుపతి మీకు నచ్చినవి ఇవ్వచ్చు. ఎవరైనా ఈ వర్డ్స్ మీరు టైప్ చేస్తే సో మనదైతే ఫస్ట్ రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఓకే అయిపోయింది. ఏమేమి చేస్తాం, హెడ్డింగ్ పెట్టాం, విజిబిలిటీలో అన్లిస్టెడ్ పెట్టాం, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, అండ్ అలానే డిస్క్రిప్షన్లో చెప్పా కదా పూర్తి ప్రాసెస్, అండ్ ట్యాగ్స్. ఈ 4 మనం పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత చూడండి అన్లిస్టెడ్లో ఉంది కదా, సో నువ్వు ధైర్యంగా అప్లోడ్ షాట్ కొట్టాలి. సో అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనం మళ్ళీ వైటీ స్టూడియోస్లోకి వెళ్ళిపోదాం. సో 25 వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. ఇది నా కంటెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎందుకంటే డైరెక్ట్గా కనబడదు అది. సో ఫస్ట్ డాష్ బోర్డ్లోకి వస్తే ఇక్కడైతే ఫస్ట్ కనబడదు, ఆ వీడియో ఏదైతే పెట్టావో ఫస్ట్ కనబడదు. ఇక్కడ చూడండి కంటెంట్ ఉంది కదా, కంటెంట్లోకి వెళ్తే సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన షార్ట్ ఇగోండి తిరుమల, ఇదే మనం అప్లోడ్ చేసింది, ఇంకా లోడ్ అవుతుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో పైన పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడైతే మీరు ఫస్ట్ మన థంబ్నెయిల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఉన్నది. సో పైన పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అండ్ ఇక్కడ అన్లిస్టెడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు నచ్చిన టైంకి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది, బట్ పబ్లిక్లో మీరు ఈవినింగ్ ఎక్కువ 4:30 to 5:30 ఈ మధ్యలో పెడితే బాగా రీచ్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఇలా పబ్లిక్ పైన క్లిక్ చేసి ఇలా బ్యాక్ వచ్చి సో సేవ్ అని కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. సో ఈ రూల్స్ కానీ మీరు ఫాలో అయితే మీ రీల్ పక్కా వైరల్ అవుతుంది. సో దీంతో పాటు మీరు థంబ్నెయిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే ఎలా అంటే సో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ పైన రైట్ సైడ్ ఇక్కడ యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇలా క్లోజ్ చేసి ఇక్కడ పైన రైట్ సైడ్ 3 dots ఉన్నాయి కదా, సో దీనిపైన ప్రెస్ చేయండి. చేస్తే ఎడిట్ అని కనిపిస్తుంది, సో దానిపైన క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఓవరాల్ మీ వీడియోలో ఏదైతే బెస్ట్ పార్ట్ ఉంటుందో సో దానిపైన మీరు పెట్టేసి తమిళగా పెట్టేసుకోవచ్చు. సో వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నారు కదా, సో దీనిపైన ఇలా పెట్టేసుకుందాం. సో చూడండి ఎంత బాగుంది ఇది. సో దీనిపైన రైట్ క్లిక్ కొట్టేస్తున్నాను. సో చూసారా, ఇదే మన తమిళ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేవ్ కొట్టేస్తే తమిళ కూడా అప్డేట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ప్రాసెస్ అనమాట. సో చెక్ చేసుకుందాం తమిళ అప్డేట్ అయిందో లేదో. అప్డేట్ అయితే అయిపోయింది. సో నేనైతే అన్లిస్టెడ్లో పెట్టేశాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ రీల్ పెట్టేశాను కాబట్టి. సో ఇలా వచ్చి అన్లిస్టెడ్లోకి వెళ్ళి పబ్లిక్లో పెట్టి ఇలా సేవ్ చేసేస్తే వీడియో అయితే వెళ్ళిపోతుంది. సో చూడండి గైస్, రీసెంట్గా నేను పెట్టినవన్నీ చాలా మంచిగా వైరల్ అవుతున్నాయి. సో 2 lakh వ్యూస్, 6 lakhs సో మంచిగా వస్తున్నాయి. సో ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఫర్దర్గా చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన డౌట్ ఉన్నా జస్ట్ ఒక్క కామెంట్ చేయండి, నేను పక్కా దానిపైన వీడియో చేస్తాను. అండ్ 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం, ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.